నమస్తే వార్తలకి స్వాగతం. వివరాల్లోకి వెళితే రాజమహేంద్రవరంలోని ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం 16-17వ స్నాతకోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ఈ స్నాతకోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. విశ్వవిద్యాలయం నుంచి పిహెచ్డి, పీజీ డిప్లొమా, ప్రొఫెషనల్ కోర్సులు పూర్తి చేసుకున్న వారికి పట్టాలను ప్రదానం చేశారు. I take this opportunity to congratulate all the new graduates who are passing out today. You have achieved this significant milestone due to perseverance and hard work. Adikavi Nannaya University has adequately equipped you with a holistic education and laid strong foundation for your bright future. Acquiring mere knowledge is not sufficient. You must develop the ability for independent and analytical thinking and judgment. Knowledge should not lead us to narrow and sectarial thinking, but it should broaden your perspective and empathetic towards others. Knowledge is power, we know that. Knowledge is power, but character alone brings you respect, right? Character alone brings you respect. Never stop fighting until you arrive at your destined place. Never stop fighting. What kind of fighting? Not fist fight. Never stop fighting until you arrive at your destined place. That is the unique you. Have an aim in life. Have an aim in life. Continuously acquire knowledge. Work hard and have perseverance to realize the great life I have told. But when I say perseverance should be in disguise. Please understand that. Openly you should not claim, I will be tomorrow, I will be this, I will be a minister, I will be MLA, etc. You will get lot of enemies. Don't disclose all these things. విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి హైదరాబాద్ కు మరో విమాన సర్వీసు అందుబాటులోకి వచ్చింది. ఫ్లై 91 విమాన సర్వీసును కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు శ్రీకాకుళం క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్ గా ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ విజయవాడ, రాజమహేంద్రవరం, కడప విమానాశ్రయాల అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నట్లు వెల్లడించారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ పనులు జూన్ నాటికి పూర్తవుతాయన్నారు. Enhancing connectivity between Vijayawada and Hyderabad, catering to the growing demand and increasing the frequency of flights on the sector Hyderabad. This initiative అలాగే మన ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా సిబ్బందికి, ఫ్లై 91 ని రిప్రజెంట్ చేస్తున్న చీఫ్ రెవెన్యూ ఆఫీసర్ అశుతోష్ గారికి, మీడియా మిత్రులకి అందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ప్రస్తుతం శ్రీకాకుళంలో ఉన్నప్పటికీ కూడా ఎంత ముఖ్యమైన కార్యక్రమం మన విజయవాడలో కొనసాగుతున్న సందర్భంలో ఎలాగైనా కనెక్ట్ అవ్వాలన్న ఆలోచనతోనే వర్చువల్ గా ఈ యొక్క కార్యక్రమంలో కనెక్ట్ అవుతున్నాను. ముందుగా ఫ్లై 91 వారు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటిసారి ఆపరేషన్ స్టార్ట్ చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఫ్లై 91 మన విజయవాడ నుంచి అలాగే మరొక 2 రోజుల్లో విజయవాడలో కూడా ఇది ఏర్పాటు చేసి కార్యక్రమాన్ని మరి యొక్క సర్వీస్ ని ఈ రోజు నుంచి కూడా అక్కడ విజయవాడ ఎయిర్పోర్ట్ ప్రజలందరికీ కూడా అవైలబుల్ చేయించినందుకు వాళ్ళకి మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటూ, మరి 2024లో మొదలైనటువంటి ఎయిర్లైన్స్ ఫ్లై 91 ఈ కొత్త ఎయిర్లైన్స్ కూడా రావడం 2 సంవత్సరాలునే అద్భుతంగా రాణిస్తూ సుమారు 10,000 కూడా కట్టించుకొని మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా పోలీస్ స్టేషన్లు నిర్మిస్తున్నామని రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. ఏలూరులో మహిళా పోలీస్ స్టేషన్ ను గురువారం ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా అనిత మీడియాతో మాట్లాడుతూ మహిళలు తమ సమస్యలను నిర్భయంగా చెప్పుకునేలా వారికి స్నేహపూర్వక వాతావరణం కల్పించేందుకు కృషి చేస్తున్నామన్నారు.
చూస్తే చక్కగా సోఫాలు అరేంజ్ చేశారు, పిల్లలు ఆడుకోవడానికి ఉంది, ఒక ఫీడింగ్ రూమ్ ఉంది, ఆఖరికి పోక్సో కేసెస్ ఏదైనా ఉన్న కౌన్సిలింగ్ సెంటర్ ఉంది. గౌరవ కలెక్టర్ గారు కూడా ప్రత్యేకంగా ఈ స్టేషన్ ఓపెనింగ్కి వచ్చారు. కలెక్టర్ గారు కూడా ఎటువంటి కౌన్సిలింగ్ సెంటర్స్ అయినా ఇక్కడ నుంచి చేసుకోవచ్చు. వన్ స్టాప్కి సంబంధించి లీగల్ కౌన్సిలింగ్స్ కూడా ఇక్కడ నుంచే జరుపుకోవచ్చు. ఓవరాల్గా ఒక మంచి వాతావరణమే కాకుండా ఇందాకే నాకు ఎస్పీ గారు చెప్పడం అది నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఈ బయట కూడా పిల్లలకి ఏదైనా కౌన్సిలింగ్ ఇవ్వాలి అనుకున్నా, వాళ్ళు ఏదైనా చదువుకోవాలి అనుకున్నా కూడా వాళ్ళు ఆటపాటలతో కలిపి చదువుకునేటట్టుగా, అట్ ద సేమ్ టైం వాళ్ళకి సెల్ఫ్ డిఫెన్స్ కోర్సులు కూడా ఇక్కడే నేర్పించడానికి కూడా ఒక ప్రత్యేకమైన ఏర్పాటు కూడా చేయడం జరిగింది. ఇవన్నీ చూస్తే నిజంగా ఒక మంచి పోలీస్ స్టేషన్ ఇది. రాబోయే కాలంలో కూడా స్టేట్లోనే ఒక ఆదర్శవంతమైన పోలీస్ స్టేషన్ అవ్వడానికి ఇదొక తోడ్పాటు అందిస్తుందని నేను ఖచ్చితంగా భావిస్తున్నా. ముఖ్యంగా ఇప్పుడే ఒక అభయ అని చెప్పి ఒక మనం కంప్లైంట్ బాక్స్ ఒకటి చూసాం. నిజంగా కంప్లైంట్ బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత ఒక ఇన్నోవేటివ్ థాట్స్, ఎప్పుడు కూడా మా ఐజీ గారు ఎస్పెషల్లీ మా ఎస్పీ గారికి ఇన్నోవేటివ్ థాట్స్తో మా చీఫ్ మినిస్టర్ మన చంద్రబాబు నాయుడు గారు అభినందనలు ఎప్పుడు కూడా ఆయన అందుకుంటూ ఉంటారు. అదేవిధంగా ఈరోజు కూడా ఒక మంచి ఇన్నోవేటివ్ థాట్తో ఒక అభయ అని చెప్పి ఒక కంప్లైంట్ బాక్స్ని ఏర్పాటు చేశారు. ఆ బాక్స్లోకి వచ్చి ఏదో రాసి వేయడం కాదు, చాలామంది రాయలేని వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళందరూ అక్కడికి వెళ్ళి జస్ట్ క్లిక్ చేసి వాళ్ళ కంప్లైంట్ కనుక వాళ్ళు చెప్పగలిగితే అది ప్రింట్ వస్తుంది. కన్సర్న్ పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఆన్లైన్లో వెళ్ళిపోతుంది. ఇమీడియట్గా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు రెస్పాండ్ అవ్వడానికి కూడా మంచిగా జరుగుతుందనే ఉద్దేశంతో ఈరోజు ఓపెన్ చేయించారు. ఇప్పుడే చెప్పడం జరిగింది, ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద ఏలూరు జిల్లాలోనే ట్రై చేద్దాం. కలెక్టర్ గారు కూడా దీని మీద ఇనిషియేషన్ తీసుకుని ఎక్కడైతే హాట్ స్పాట్స్ ఉన్నాయో, ఎక్కడైతే క్రౌడ్ మూవ్మెంట్ ఎక్కువగా ఉంటుందో అలాంటి స్పాట్లోని ఇలాంటి ఈ కంప్లైంట్ బాక్స్ని కనుక పెడితే డెఫినెట్గా ఉమెన్ అందరికీ కూడా మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. చాలామంది పోలీస్ స్టేషన్కి రావాలంటే భయపడే వాళ్ళు, కొంతమంది వాళ్ళ పేరు రివీల్ చేయలేక ఇబ్బంది పడేవాళ్ళు, ఇలా అందరికీ కూడా ఉపయోగపడుతుందని మంచి ఉద్దేశంతో పెట్టడం జరిగింది. వాళ్ళని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఆ కార్యక్రమానికి మరింత వేగవంతం చేయాలని వాళ్ళందరినీ కూడా సూచిస్తూ విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర జ్యోతి ప్రజ్వలన చేసి తొలి ప్రయాణికురాలకు బోర్డింగ్ పాస్ ను అందజేశారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ సహకారంతో విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. రాష్ట్రంలో మరో 9 నూతన విమానాశ్రయాలను అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోందన్నారు. ప్రారంభించడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి మన సివిల్ ఏవియేషన్ మినిస్టర్ కింజరపు రామ్మోహన్ నాయుడు గారు మరి ఆయన పాల్గొనడం జరిగింది. అప్పుడు షెడ్ నుంచి రేకుల షెడ్స్ నుంచి 14లో ఆపరేషన్ స్టార్ట్ చేసుకున్నాం. మన ఆనాడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఎయిర్పోర్ట్ని డెవలప్మెంట్ చేయడానికి ఆ రోజు కేంద్రంతో కూడా సపోర్ట్ తీసుకుని ఇక్కడ డెవలప్ చేసుకోవడం జరిగింది. అలాగే కొన్ని కొత్త ఎయిర్పోర్ట్స్ కూడా మనం ఏర్పాటు చేసుకున్నాం, కడప, కర్నూలు. ఇప్పటికి మనకి భోగాపురం కూడా పీపీపీ కింద దాదాపు అయిపోతుంది. ఈ సంవత్సరంలోనే అక్కడి నుంచే మొత్తం ఆపరేషన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కింద మరి అతిపెద్ద ఎయిర్పోర్ట్ వస్తూ ఉంది. మరొక కొత్తగా 9 ఎయిర్పోర్ట్లు కూడా చేయడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రణాళిక చేసుకున్నారు. ఇక్కడ ఒక లాజిస్టిక్ సెంటర్గా అమరావతిని ఒక లాజిస్టిక్ సెంటర్గా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్కి ఇక్కడ ఉపయోగపడే విధంగా ప్లాన్ చేయడం జరుగుతూ ఉంది అమరావతిలో. అలాగే ఈరోజు కేంద్రం కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఉడాన్ స్కీమ్ కింద ప్రోత్సహిస్తూ ఉన్నారు. రాబోయే 10 సంవత్సరాలు కేంద్రం కూడా సపోర్ట్ చేసి మరిన్ని కనెక్టివిటీ తీసుకురావడానికి, రిమోట్ ఏరియాస్ కూడా కనెక్టివిటీ తీసుకురావడానికి మరి ఇవాళ ప్లాన్ చేస్తున్నారు. అలాగే కొన్ని సీ ప్లేన్స్ కానీ అలాగే వాటర్ ఏరోడ్రమ్స్ ఇవాళ ప్లాన్ చేస్తున్నారు. నిజంగా ఇది ఒక సుపరిణామం. ఎందుకంటే దానివల్ల ఎయిర్పోర్ట్ వల్ల ఇవాళ సామాన్యుడు కూడా తక్కువ ధరలకే ఇవాళ ప్రయాణం చేయగలుగుతున్నారు. ఇవాళ ఇక్కడి నుంచి ఇంకా కొత్త సర్వీసెస్ రాబోతున్నాయి. రాబోయే కాలంలో షిరిడీకి కానీ అలాగే వారణాసికి కానీ, ఇంకా ఆల్రెడీ బాంబే నడుస్తూ ఉంది. మిగతా ముఖ్యమైన నగరాలకి కనెక్టివిటీ కూడా రాబోతూ ఉంది. ఇది ఒక సుపరిణామం. అలాగే ఇవాళ డ్రోన్స్ కూడా చాలా భవిష్యత్తు ఉంది. అందుకనే కర్నూలుని డ్రోన్ హబ్గా చేయాలనేది ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన. అలాగే అక్కడ కొన్ని ఏరోస్పేస్ మీద కూడా మనం కొన్ని యూనిట్స్ కూడా ఏర్పాటు చేయడానికి కూడా ప్రణాళిక తయారు చేసుకుంటూ వెళ్తా ఉంది. భవిష్యత్ తరాలకి ఒక మంచి ఎకో సిస్టమ్ అందించాలనేది ప్రభుత్వం యొక్క ఉద్దేశం. ఎలాగో మన కొత్తగా పోర్ట్స్ వస్తాయి, పోర్ట్స్కి, ఎయిర్పోర్ట్స్కి, హైవేస్కి ఇవన్నీ కూడా కనెక్టివిటీ మనం చేయగలిగితే లాజిస్టిక్స్గా మనం చాలా అభివృద్ధిలో ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది. ఎక్కువ మందికి ఎంప్లాయ్మెంట్ రావడానికి కూడా అవకాశం ఉంది.
ఇది మంచి సుపరిణామం. మరొకసారి ముఖ్యమంత్రి గారికి, చంద్రబాబు నాయుడు గారికి, అలాగే సివిల్ ఏవియేషన్ మినిస్టర్ మరి కింజరాపు రామ్మోహన్ నాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. ప్రజారోగ్యాన్ని పరిరక్షించేందుకు నిరంతర తనిఖీలు నిర్వహిస్తున్నట్లు కర్నూలు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ శ్రీ మాట్లాడుతూ హోటళ్లు, రెస్టారెంట్లు, స్వీట్ షాపులు, వీధి వ్యాపార కేంద్రాలలో క్రమం తప్పకుండా ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు. నిరంతర నిఘా ఉంటేనే కల్తీ రహిత జిల్లాగా కర్నూలును తీర్చిదిద్దడం సాధ్యమవుతుందన్నారు. ప్రజారోగ్యానికి భంగం కలిగిస్తున్న వారిపై కఠిన చర్యలు తప్పవన్నారు. డిపార్ట్మెంట్ ద్వారా కర్నూలు జిల్లాలో చాలా యాక్టివిటీస్ చేయిస్తున్నాము. రీసెంట్ గా చాలా దగ్గరలో మనం మిల్క్ ఏవైతే కంపెనీస్ ఉన్నాయో ఆ శాంపిల్స్ తీసుకోవడము, టెస్ట్ చేయించడము, అలాగే గ్రాసరీ స్టోర్ లో శాంపిల్స్ తీసుకోవడం, టెస్ట్ చేయడము, ముఖ్యంగా ఫుడ్ స్టాల్స్, ఈటరీస్ చిన్నవి ఏవైతే స్ట్రీట్ మీద ఉంటాయో వాటి శాంపిల్స్ కూడా తీసుకోవడం జరుగుతుంది. హెవీగా ఫైన్స్ కూడా లెవీ చేయడానికి వీ హ్యావ్ టేకెన్ ఆల్ మెజర్స్. మెయిన్గా ఏంటంటే ఇక్కడ చాలా వరకు మనకి చికెన్ అంటే పిల్లలు ఎక్కువగా ఇష్టపడతారు, ఎందుకంటే అది టేస్ట్ బాగుంటుంది, సాఫ్ట్గా ఉంటుంది, ఇంట్లో ఇలా ఉండదు అంటారు. బట్ ఇక్కడ చాలా వరకు కొన్ని దగ్గరలో ఏం చేస్తున్నారు అంటే చికెన్ చాలా రిఫ్రిజిరేషన్ చేసి ఒక 15 days 20 days రిఫ్రిజిరేషన్ చేసి దాన్ని మళ్ళీ వేడి చేసి ఇవ్వడము, ఇలాంటి ప్రాబ్లమ్స్ చేస్తూ ఉన్నారు. అలాగే కలర్ కూడా మనకి కలర్ ఏంటంటే మనం నాన్ పెర్మిటెడ్ కలర్ వేయడము, అలాగే ఆ క్వాంటిటీ వేయడము, ప్రిజర్వేటివ్స్ వేయడము, ఈ గోబీ మంచూరియా అవ్వచ్చు, లేకపోతే చికెన్ అవ్వచ్చు, మనకు ఆ కలర్ తెలిసిపోతూ ఉంటుంది, ఆరెంజ్ కలర్ అది వేస్తారు. సో ఇవన్నీ కూడా కంప్లీట్లీ అన్సేఫ్ అండి. సో అందుకనే ఇప్పుడు ఫుడ్ స్టాల్స్ అలాగే ఒక 1000 వరకు ఉండొచ్చు చిన్న చిన్న స్టాల్స్ మనకి. అదే కాకుండా మనకి ఒక 106 నుంచి 110 వరకు చిన్న చిన్న రెస్టారెంట్స్ కూడా ఉన్నాయి. సో వీటన్నిటికీ కూడా ఇన్స్పెక్షన్ కంపల్సరీగా చేయాలి అని చెప్పి వీఆర్ డిజైనింగ్ అన్ యాక్షన్ ప్లాన్. సో మెయిన్గా ఏంటంటే వీలైనంత వరకు హోమ్ ఫుడ్ సేఫ్ అండి. లేని పక్షంలో కొంచెం క్వాలిటీ ఫుడ్ ఇలాగా కలర్స్ యాడ్ చేయండి. అలాగే గ్రాసరీస్ కూడా మనం కొనేటప్పుడు షాప్లో కొంచెం క్వాలిటీ షాప్లో లేదు తప్పితే ఒకవేళ ఆ ఫుడ్ అడల్ట్రేషన్ ఎలా చెక్ చేయొచ్చు మనం అనేది నేర్చుకుంటే పబ్లిక్ కూడా అక్కడ షాప్లో కొనిన తర్వాత ఒకసారి చెక్ చేసుకొని లేదు ఇక్కడ బాగాలేదు అంటే మాకు కంప్లైంట్ ఇచ్చిన ఇమీడియట్గా వీ విల్ రెస్పాండ్ అండి. ఫుడ్ ఇన్స్పెక్టర్ని కూడా పంపిస్తాము, వీ విల్ గెట్ దట్ చెక్డ్. సో మిల్క్ కూడా అంతే. సో ఎలా టెస్ట్ చేయాలి అంటే కంపల్సరీగా తెలుసుకోండి. అంటే మాకేంటంటే ఫుడ్ ఇన్స్పెక్టర్స్ ద్వారా కూడా కాలేజెస్లో, డిగ్రీ కాలేజెస్లో, మామూలుగా ఇంటర్మీడియట్ కాలేజెస్లో, స్కూల్స్లో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాము. పబ్లిక్కి మార్కెట్ ప్లేసెస్లో ఎక్కడైతే వాళ్ళు బాగా వస్తారు అక్కడ కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాం. కాబట్టి దయచేసి ఇది మీ అందరి హక్కు, మీరు తెలుసుకోవాలి కూడా. సో మీరు ఏదైతే గ్రాసరీస్ కొంటున్నారో ప్రతి నెల మీ ఇంటికి ఎట్టి పరిస్థితుల్లో దాన్ని అడల్ట్రేషన్ ఎలా చెక్ చేయాలనేది తెలుసుకోండి. దట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ ఆల్సో. శ్రీకాకుళం జిల్లా ప్రజలకు నీటి భద్రత కల్పించే నేరడి బ్యారేజీ నిర్మాణానికి కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేయడం జిల్లా ప్రగతికి మైలురాయని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ తెలిపారు. శ్రీకాకుళంలో ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ నేరడి బ్యారేజీతో జిల్లాలో సుమారు 2,25,000 ఎకరాల భూమి స్థిరీకరణ అవుతుందని తెలిపారు. వంశధార ట్రిబ్యునల్ ఏదైనా తీర్పం ఇచ్చారు, అదే గ్యాజెట్ రూపంలో ఫైనల్గా బయటకి వచ్చింది. సో కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ అంటే అక్కడికి మళ్ళీ వెళ్ళి అంటే నారెడ్డి దగ్గర వెళ్ళి డిపిఆర్ ప్రిపేర్ చేయడం, అక్కడ ల్యాండ్ ఎక్విజిషన్ కొంత పార్ట్ ఉంటుంది, 106 acres ఒడిశాలో ఒక పార్ట్, అది కూడా దీనిపైన ఇంకా ముందుగా వెళ్ళడం. అండ్ ఫైనల్గా నారెడ్డి బ్యారేజ్ నుంచి ఒక 50% మనకి వాటర్ షేర్ టోటల్ ఒక 115 TMC నారెడ్డి దగ్గర వచ్చేస్తే 57.5 మనకి TMC మన ఆంధ్రప్రదేశ్కి తీసుకురావచ్చు. అదే నారెడ్డి బ్యారేజ్ నుంచి ఒక రైట్ మెయిన్ స్లూయిస్ ద్వారా ఇది మనకి రావచ్చు. సో దీనికి మనం మళ్ళీ ఒక డిపిఆర్ ప్రిపేర్ చేసుకొని మళ్ళీ స్టేట్ గవర్నమెంట్ అండ్ సెంట్రల్ వాటర్ కమిషన్ CWC ఆధారంలో ఇది అంతా పని జరుగుతుంది. ఇప్పుడు ప్రస్తుతం ఆ గ్యాజెట్ నోటిఫికేషన్ బయటికి రావడం చాలా సంతోషకరం, ఎందుకని చాలా టైం నుంచి పెండింగ్ ఉంది. నెక్స్ట్ మన జిల్లా తరఫున కానీ లేకపోతే పక్కన జిల్లా అంటే మాన్యం జిల్లా తరఫున కానీ ఎక్కడైనా ఇష్యూస్ ఉన్నాయి, లేకపోతే ఎక్కడైనా ఇన్ఫర్మేషన్ వాంటింగ్ ఉంది, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరఫున ఖచ్చితంగా పైన పంపించడం జరుగుతుంది. ఈ నరెడ్డి బ్యారేజ్ నుంచి మనకి 2.2 lakhs ఒక ఆయకట్ స్టెబిలైజ్ చేయడం జరుగుతుంది. ఇది కాకుండా మన హిగమండం రిజర్వాయర్ 19 TMC
టోటల్ కెపాసిటీ. ఇప్పుడు ప్రస్తుతంలో మనకు 5-6 టీఎంసీ మాత్రమే మనం ఫిల్ చేయగలుగుతాం. సో బ్యారేజ్ రావడం వల్ల అక్కడ నుంచి ఫల్ఫు కెనాల్ నుంచి ఒక 19 టీఎంసీ, ఆ 19 టీఎంసీ నుంచి జిల్లా మొత్తం ఉద్దానం ప్రాజెక్ట్ డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్ మనం ఎలా చేసాం, ఇంకా 3 కాన్స్టిట్యున్సీస్కి కూడా డ్రింకింగ్ వాటర్ పంపించాం. అలాగే అగ్రికల్చరల్ అంటే ఆయకట్ దానికి కూడా మనకి ఈ సాగునీరు పంపించడం జరుగుతుంది. కాబట్టి ఒక మంచి నిర్ణయం. దీంతో మన జిల్లా ఎంతో బాగుపడుతుంది అండ్ రేపు రాబోయే ఇండస్ట్రీస్కి కూడా కొంతవరకు వాటర్ ఇవ్వడానికి మనకి దీనివల్ల అవకాశం ఉంది. రాష్ట్రంలో 6 జిల్లాల్లోని 8 ప్రాంతాలను బర్డ్ ఫ్లూ రహిత ప్రాంతాలుగా ప్రభుత్వం ప్రకటించింది. ఈ జాబితాలో పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, కర్నూలు, ఏలూరు, ఎన్టీఆర్, కాకినాడ జిల్లాలకు చెందిన ప్రాంతాలున్నాయి. గతేడాది ఫిబ్రవరి, మార్చి నెలలో ఈ ప్రాంతాల్లో ఫ్లూ ప్రబలడంతో అప్పట్లో బర్డ్ ఫ్లూ ప్రభావిత ప్రాంతాలుగా ప్రకటించారు. ఆ తర్వాత నెలకు 2 సార్లు చొప్పున ఈ ప్రాంతాల్లోని కోళ్లు, పక్షుల నమూనాలు సేకరించి భోపాల్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ యానిమల్ డిసీజెస్ కు పంపించారు. రిపోర్టులో వరుసగా నెగిటివ్ వస్తూ ఉండడంతో ఈ ప్రాంతాలను బర్డ్ ఫ్లూ రహిత ప్రాంతాలుగా ప్రకటించవచ్చని కేంద్ర ప్రభుత్వం సూచించింది. ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వం తాజా ఉత్తర్వులు జారీ చేసింది. వికసిత్ భారత్ స్వర్ణాంధ్ర లక్ష్య సాధనలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం ఎంతో అవసరమని 20 సూత్రాల కమిటీ చైర్మన్ లంకా దినకర్ అన్నారు. అనంతపురం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుపై నిర్వహించిన సమావేశంలో స్థానిక ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్తో కలిసి ఆయన పాల్గొన్నారు. సమావేశం అనంతరం ఆయన మాట్లాడుతూ విబిజీ రామ్జీ, అమృత్, జల్ జీవన్ మిషన్, పిఎం సూర్యఘర్, పిఎం కుసుమ్, పిఎం ధన్ ధాన్య కృషి యోజన పథకాలపై ప్రజల్లో మరింత అవగాహన పెంచాల్సి ఉందన్నారు. భారత్లో ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సంకల్పం వికసిత భారత్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ధ్యేయం స్వర్ణాంధ్ర సాధించాలన్నా, స్వర్ణాంధ్రని వికసిత భారత్లో భాగస్వామ్యం చేయాలన్నా కానీ విద్య, వైద్యం అనేటటువంటి 2 రంగాల్లో అగ్రగామిగా జిల్లా నిలబడినప్పుడు మాత్రమే ప్రతి జిల్లా నిలబడాలి. అందులో అనంతపురం లాంటి జిల్లా స్వర్ణాంధ్రలో భాగస్వామ్యం వికసిత భారత్కి బాటలు వేసేటటువంటి విధంగా కార్యాచరణ ఉండాలి అనేటటువంటిది అగ్రహంగా నిలవడానికి ఆ స్ఫూర్తితో ఈ సమీక్షని నిర్వహించడం జరిగింది. విబిజీ రామ్జీ ద్వారా నాణ్యమైనటువంటి గ్రామీణ ఆస్తుల కల్పనకు కావాల్సినటువంటి ప్రణాళికలను రచించమని చెప్పడం జరిగింది. అంతంలో జరిగినటువంటి డిపార్ట్మెంట్స్ కన్నా ఎక్కువ డిపార్ట్మెంట్స్ ద్వారా గ్రామీణ ఆస్తుల కల్పనకు ఏ విధంగా అవకాశం కలుగుతుందో ఆ అంశాన్ని కూలంకుషంగా ప్రజలకి అర్థమయ్యేటట్టు చేయమని చెప్పాము. ఎందుకంటే రేపు ఏప్రిల్ అయిపోయిన తర్వాత మే నెల నుంచి జూన్ నుంచి చాలా వేగంగా విబిజీ రామ్జీ సంబంధించినటువంటి పనులు జరిగేటువంటి అవకాశం ఉంది. దానిలో గతంలో 100 రోజులు పడిన 125 రోజులకు పెంచడం, 60 రోజులు ఇంతకుముందు వ్యవసాయ కూలీలకి వ్యవసాయానికి ఇబ్బందిగా ఉండేటటువంటి పరిస్థితి నుంచి ఆ 60 రోజులను ఎక్స్క్లూడ్ చేయడం ద్వారా 125 రోజులు పనులు పెంచడమే కాకుండా మరొక 60 రోజులు అదనంగా పని చేసుకునే వెసులుబాటు, 185 రోజులు కూలీలు పనిచేసుకునే వెసులుబాటు ఈ చట్టం ద్వారా అవుతుంది. నేరుగా 125 రోజులు విబిజీ రామ్జీ ద్వారా అవకాశం కలుగుతూ ఉంది. ఇవ్వడం జరిగింది. బడ్జెట్ కూడా 60% కేంద్ర ప్రభుత్వం ఉన్నప్పుడు 60%కి కుదిర్చేస్తారా ఈ బడ్జెట్ని, గతంలో ఇచ్చేటప్పుడు అనేటటువంటి ఒక అపోహ ఉండేది. ఇవాళ 86,000 కోట్లు 2025-26 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ కింద బడ్జెట్ పెడితే ఇవాళ 60%కి 96,000 కోట్లు పెట్టడం జరిగింది విబిజీ రామ్జీకి. రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన 40% కూడా ఏడైతే 1,60,000 కోట్ల పైచీలకు పనులు గ్రామీణ ప్రాంతాల్లో జరిగే అవకాశం, ఇంతకుముందు 86,000 కోట్లకి జరిగేటటువంటి అవకాశం. అంటే కేంద్ర ప్రభుత్వం తను చెప్పినటువంటి 60%కి బడ్జెట్ కుదించకుండా 60%కి సహేతుకంగా గతంలో ఉన్నదానికి ఎంత బడ్జెట్ పెంచాలో పెంచి పెట్టినటువంటి పరిస్థితి. అందులో పిఎం ధనధాన్య కృషి యోజన అమలు అవుతుంది. అందులో అనంతపురం జిల్లా కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. రాయనపాడు రైల్వే యార్డ్ లో నాన్ ఇంటర్ లాకింగ్ పనుల దృష్ట్యా పలు రైళ్లను రద్దు చేస్తున్నామని, ఇంకొన్నింటిని దారి మళ్లిస్తున్నామని విజయవాడ రైల్వే అధికారులు తెలిపారు.
ఈ నెల 28 నుంచి మే 5 వరకు పలు రైళ్ల రద్దుతో పాటు దారి మళ్లిస్తున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు. రద్దయిన వాటిలో విజయవాడ భద్రాచలం రోడ్, విజయవాడ డోర్నకల్, విజయవాడ సికింద్రాబాద్, గుంటూరు సికింద్రాబాద్, సికింద్రాబాద్ విజయవాడ రైళ్లున్నాయి. అలాగే విజయవాడ గుంటూరు మీదుగా ముంబై భువనేశ్వర్, మచిలీపట్నం, సాయినగర్ షిరిడి, షాలిమర్, చర్లపల్లి, ఆదిలాబాద్ తిరుపతి, విశాఖపట్నం, హజరత్ నిజాముద్దీన్ రైళ్లను దారి మళ్లిస్తున్నట్లు తెలిపారు. షెడ్యూల్ మేరకు నిర్ణయించిన తేదీలో రైళ్ల రద్దు, దారి మళ్లింపు ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు. రాజమహేంద్రవరం కోర్టు ఆవరణలో న్యాయవాదులు ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ న్యాయవాదులు తమ వృత్తిని నమ్ముకుని న్యాయం కోసం కట్టుబడి పనిచేస్తున్నామని తెలిపారు. వృత్తిలో ఎన్నో సవాళ్లు ఉన్నప్పటికీ న్యాయానికి న్యాయం చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని పేర్కొన్నారు. అయితే ఇటీవల కాలంలో రాజకీయ నాయకులు, రౌడీ షీటర్లు, ప్రభావశీల వ్యక్తులు న్యాయవాదులపై దాడులకు పాల్పడడం తీవ్ర ఆందోళన కలిగిస్తుందన్నారు. ఇది కేవలం వ్యక్తులపై దాడి కాకుండా న్యాయ వ్యవస్థపై జరిగిన దాడిగా భావించాలన్నారు. న్యాయవాదులకు భద్రత లేకపోతే సామాన్యులకు న్యాయం ఎలా అందుతుందని ప్రశ్నించారు. కాబట్టి న్యాయవాదుల రక్షణ కోసం ప్రత్యేక చట్టం వెంటనే తీసుకురావాలని, ఘటనకు బాధ్యులైన వారిని అరెస్టు చేసి బాధితులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. నిర్వర్తిస్తుండగా దారుణంగా హత్య గురయ్యాడు. అందుకు ప్రొటెస్ట్ గా మేము ఇవాళ విధులు బహిష్కరించాం. న్యాయవాదుల చట్టాన్ని వెంటనే తీసుకురావాలని, న్యాయవాదులకు రక్షణ కల్పించాలని రాజమహేంద్రవరం బార్ అసోసియేషన్ తరఫున మేము అందరూ కోరుతున్నాం. ఇటీవల న్యాయవాదుల మీద వారి విధులు నిర్వర్తిస్తుండగా అనేక దాడులు జరుగుతున్నాయి. ఇకనైనా ప్రభుత్వం స్పందించి న్యాయవాదుల రక్షణ చట్టాన్ని వెంటనే అమలు చేయాలని కోరుతున్నాం. నా పేరు సిహెచ్పి ప్రసాద్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడిని. ద్వేషం ఉండదు, ఎవరిపైనా కోపం ఉండదు. మేము న్యాయం కోసం ఎవరైతే వస్తారో వాళ్ళ తరఫున మేము పోరాటం చేస్తామో, దానిలో భాగంగా అవతల పార్టీ మా మీద కక్ష కట్టి దాడులు చేస్తూ ఉన్నాయి. ఇది నిరంతరం జరుగుతూ ఉంది. ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోకపోతే మాకు రక్షణ అనేది ఉండదు. రేపు ఈ విధంగానే ఇలాగే జరుగుతూ ఉంటుంది. మేము న్యాయవాదులు అయి ఉండి కక్షిదారుల యొక్క కేసులు విజయవంతంగా ముగించడానికి తగిన విధంగా చర్యలు తీసుకుంటాం. దానివల్ల అవతల పార్టీకి కొద్దిగా కోపం అయితే ఉండొచ్చు, కానీ ఆ కోపాన్ని ఈ విధంగా మర్డర్ రూపంలో తీసుకోవడం అనేది చాలా బాధాకరం. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి న్యాయవాదుల చట్టాన్ని వెంటనే తీసుకురావాలి. ఆల్రెడీ తెలంగాణలో న్యాయవాదుల చట్టం వచ్చినట్టుగా వార్తలు అందుతున్నాయి. మాకు కూడా అదేవిధంగా తెలుగు రాష్ట్రాలు అయినటువంటి మమ్మల్ని కూడా దీంట్లో చూసుకుని చంద్రబాబు నాయుడు గారు వెంటనే దీని మీద తగిన చర్యలు తీసుకుని మాకు న్యాయవాద రక్షణ చట్టం తీసుకుని రావాలి. ఆయనకి ఎప్పుడు ఈ చట్టం మాకు ఎప్పుడైతే తీసుకొస్తారో న్యాయవాదులందరూ ఆయనకు రుణపడి ఉంటారు. ఆల్రెడీ ఎల్ఐ అన్నారు ఆ మీద దాడి ప్రయత్నం ఉందని చెప్పి పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చా కూడా పోలీసులు ఎటువంటి రక్షణ చర్య అతని మీద తీసుకోకపోవడం కూడా ఆ యొక్క పోలీసుల మీద కూడా చర్య తీసుకోవాల్సిందిగా ఆ గవర్నమెంట్ కోరుకుంటున్నాను. అలాగే ఈసారి ఎప్పుడైనా సరే ఒక న్యాయవాది అంటూ తన రక్షణ కోసం ఒక పోలీసు వారి దగ్గరికి వెళ్తే వాళ్ళు వెంటనే వారిపై కఠిన చర్య తీసుకొని ఉంటే ఈ రోజు దారుణం జరగకపోతుందని చెప్పి నా అభిప్రాయం. కాబట్టి పోలీసులు వెంటనే స్పందించి దీని మీద కఠిన చర్యలు తీసుకొని దోషుల్ని శిక్షించాల్సిందిగా కోరుచున్నాను. అన్నది మన ధర్మం. అలాంటి ధర్మాన్ని రక్షించే వాళ్ళపైనే దాడి చేయడం అన్నది చాలా అమానుషం. ఇలాంటి దాడులు అన్నది మనం ఎప్పుడు ప్రోత్సహిస్తే రేపొద్దున ధర్మాన్ని రక్షించడానికి ప్రతి ఒక్క న్యాయవాదికి కూడా భయం అన్నది చేకూరకూడదు. సో గవర్నమెంట్ ప్రభుత్వం దీని మీద తక్షణంగా కఠిన చర్యలు తీసుకోవాలి అని నేను కోరుకుంటున్నానండి. ఇది ఒక న్యాయవాదికి జరిగిన దాడి కాదు, ప్రతి ఒక్క న్యాయవాదికి జరిగిందని అనుకుంటున్నాం. పురాణాల్లో ధర్మాన్ని రక్షించిన వాళ్ళకి ఇలా జరిగినప్పుడు మిగతా సగటు ప్రజల పరిస్థితి ఏంటో మనం తెలుసుకోవాలి. సో దీన్ని మేము న్యాయవాదులందరం కూడా ఖండిస్తున్నాం. జాతీయ సర్వే దినోత్సవం సందర్భంగా కాకినాడలో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. విలేజ్ సర్వేయర్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో స్మార్ట్ సిటీ కార్యాలయంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, తెలుగుదేశం పార్టీ నాయకులు మోహన్ వర్మ, అసోసియేషన్ అధ్యక్షుడు జైపాల్ ప్రారంభించారు.
గ్రామీణ అభివృద్ధిలో సర్వేయర్ల పాత్ర ఎంతో కీలకమని ఈ సందర్భంగా నేతలు పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు. తలసేమియా బాధితులకు రక్తదానం ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు సర్వేయర్లు, నాయకులు పాల్గొన్నారు. నమస్కారం అండి. ఈరోజు ఏదైతే నేషనల్ సర్వే ఆ సర్వే డే పురస్కరించుకొని మన కాకినాడ జిల్లా సర్వేయర్స్ అందరూ కూడా, విలేజ్ సర్వేయర్స్ అందరూ కూడా మన కాకినాడ స్మార్ట్ సిటీ క్యాంపస్లో మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుందండి. ఏదైతే ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్కి సహకరిస్తున్న రెడ్ క్రాస్ వాళ్ళకి ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఎవరైతే మామూలుగా బ్లడ్ డొనేషన్ చేస్తున్న సర్వేయర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏదైతే డొనేట్ చేసిన బ్లడ్ని తలసేమియా పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో సమ్మర్ సీజన్స్లో కొంచెం ప్రాబ్లమ్స్ ఉంటాయి, చాలామంది వరకు బ్లడ్ డొనేషన్స్ రారు. అందుచేత ముందుగానే ఈ నేషనల్ సర్వే డేని పురస్కరించుకొని విలేజ్ సర్వేయర్స్ అందరూ కూడా బ్లడ్ డొనేషన్ ఇవ్వడం, ఈ బ్లడ్ని అంతటినీ కూడా రెడ్ క్రాస్కి ఇవ్వడం, అలాగే ఎంతోమంది పిల్లలకి ఉపయోగపడుతుంది ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్. అలాగే సర్వేస్ గురించి చెప్పగలిగితే గత ప్రభుత్వంలో సర్వేలో చాలా తప్పులు చేయడం జరిగింది. అటువంటి తప్పులన్నింటినీ కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సర్వేల ద్వారా మళ్ళీ క్రమబద్ధీకరించడం, ఈ సర్వేస్ అందరికీ కూడా ఏదైతే ప్రజలకు అందుబాటులో ఉండడం జరుగుతుంది. అందుచేత ఈ నేషనల్ సర్వే డే రోజున ఈ సర్వేయర్స్ అందరూ కూడా బ్లడ్ డొనేషన్ చేసి పిల్లల ప్రాణాలు కాపాడగలుగుతున్నారు. కాబట్టి వీరందరికీ కూడా నా తరపున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈరోజు జాతీయ సర్వే దినోత్సవం అండి. ఈ కార్యక్రమం నిర్వహించుకొని మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు కార్యక్రమం కాకినాడలో నిర్వహిస్తున్నామండి. దీనికి ముఖ్య అతిథిగా కాకినాడ స్మార్ట్ సిటీ ఎమ్మెల్యే కొండబాబు గారు ఇచ్చేశారండి. ఈరోజు దగ్గరగా 100 నుంచి 150 ఇంట్ల వరకు కూడా మా సర్వే ఎంప్లాయీస్ మరియు ఇతర సచివాలయ సంబంధించి అందరూ కూడా వచ్చి స్వచ్ఛందంగా నిర్వహిస్తున్నారండి. ఈ కార్యక్రమంలో ఎంప్లాయీసే కాకుండా అందరూ కూడా విచ్చేసి ఈ ప్రోగ్రామ్ని ఘన విజయం చేస్తారని, అదేవిధంగా ఈ సమ్మర్ సీజన్లో హార్ట్ కంప్లైంట్స్ అయినా సరే, లేకపోతే తలసేమియా వ్యాధి ఉన్న వాళ్ళకైనా అందరికీ కూడా ఈ టైంలో క్రైసిస్ అండి బ్లడ్ అనేది. ఆ విధంగా ఈ సమ్మర్లో ఈ బ్లడ్ అనేది అందరి ప్రాణాలకి కూడా ఉపయోగపడుతుందని మా సర్వేర్లందరం కూడా ఈ కార్యక్రమాన్ని తలదాల్చామండి. దీనికి మీ తరఫున, ఎమ్మెల్యే గారి తరఫున, మొత్తం ప్రజల తరఫున అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ధన్యవాదాలండి. నెల్లూరు జిల్లా కలువాయిలోని వెలుగు కార్యాలయ మీటింగ్ హాల్లో బీసీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన టైలరింగ్ శిక్షణ కార్యక్రమం పూర్తయిన సందర్భంగా శిక్షణ పొందిన 62 మంది సభ్యులకు నేడు పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షలను నిర్వహించేందుకు హైదరాబాద్ కు చెందిన పీవీఆర్ స్కిల్స్ నుంచి గోపాల రంగయ్య హాజరయ్యారు. మొత్తం 450 మార్కులకు పరీక్షలు నిర్వహించగా అందులో 60% మార్కులు సాధించిన వారికి సర్టిఫికెట్లు అందజేయనున్నట్లు తెలిపారు. అలాగే అర్హులైన వారికి త్వరలోనే కుట్టు యంత్రాలు పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. ఈ శిక్షణ ద్వారా మహిళలు స్వయం ఉపాధి పొందే అవకాశాలు పెరుగుతాయని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీచర్లు అరుణ, వరలక్ష్మి, కాంట్రాక్టర్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. పీవీఆర్ స్కిల్స్ సెంటర్ హైదరాబాద్ నుంచి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ టైలర్ ప్రోగ్రామ్కి ట్రైనింగ్ తీసుకున్నటువంటి క్యాండిడేట్స్ అందరికీ కూడా ఎగ్జామినేషన్ కండక్ట్ చేసి ఆ ఎగ్జామినేషన్ పూర్తయిన తర్వాత వారందరికీ కూడా మేము రిజల్ట్స్ని అనౌన్స్ చేసి ఆ తర్వాత వారికి సర్టిఫికేట్స్ ఇష్యూ చేయడం జరుగుతుంది. దాని తర్వాత గవర్నమెంట్ తరఫున, బీసీ కార్పొరేషన్ తరఫున వారందరూ కూడా టెస్టింగ్ మిషన్ అనేది ఇవ్వడానికి ఈ స్కీమ్ను ఏర్పాటు జరిగింది. ఈ ప్రోగ్రాము ఎగ్జామ్ పెట్టడం కోసము నేను హైదరాబాద్ నుంచి ఈరోజు ఇక్కడికి వచ్చానండి. నా డ్యూటీ నేను పూర్తిగా నిర్వహించి ఇక్కడ నా అందరి సహకారంతో 62 మంది ఇక్కడ ట్రైనింగ్ తీసుకున్నారు. వారికి పరీక్ష నిర్వహించి వారందరికీ కూడా మేము ఈ విధంగా ఫలితాలను తెలియజేస్తాము. తర్వాత వారికి రావాల్సిన ప్రభుత్వం నుంచి అందరిలా చూస్తాం. టోటల్ ఎన్ని మార్కులు ఎగ్జామ్ అవుతుంది సార్? 450 మార్కులకి ఎగ్జామినేషన్స్ అండి. అందులో ప్రాక్టికల్ థియరీకి 110 మార్కులు, రిమైనింగ్ అన్ని ప్రాక్టికల్స్ అండి. అవన్నీ మేము ప్రోగ్రామ్ కండక్ట్ చేసి ప్రాక్టికల్స్ ఏర్పాటు చేసి అన్నీ నేను దగ్గరండి ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేసి తర్వాత ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేస్తాను. నెల్లూరు జిల్లా వింజమూరు మండలం నల్లగుండ్ల గ్రామ పంచాయతీల్లో 2 విడతలుగా పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ ప్రభుత్వం విడుదల చేసిన నగదు తమకు జమ కావడం లేదని గ్రామ రైతులు వింజమూరు వ్యవసాయ కార్యాలయం వద్ద ఆందోళన చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి తమకు ఖాతాలో జమ కాలేదని, ఈకేవైసీ పూర్తయినప్పటికీ సమస్య అలాగే ఉందన్నారు. పలుమార్లు అధికారులను అడిగినప్పటికీ సరైన సమాధానం లేదని మీడియా ముందు మొరపెట్టుకున్నారు. సంబంధిత శాఖ అధికారులు తక్షణమే తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. సమాధానం లేదు. తిరిగి కాక సాలించుకొని ఈ రోజు మన కాడికి వచ్చినాను. మన అగ్రిగోల్డ్ కాడ చెప్పుకున్నా సార్.
చెప్పు. సార్ ఇప్పుడు దాకా తిరిగి నేను ఇంక తిరగలేక వయసు అయిపోయింది. సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు పడలేదు. ఇప్పుడైనా సాయం చేయండి సార్, మాకు న్యాయం చేయండి సార్. నాకు నా పేరు పాలమ్మ. నల్లవల్ల చంద్రబాబు నాయుడు డబ్బులు పడలేదు. నల్లగొల్ల గ్రామం, నల్లగొల్ల జిల్లా, నెల్లూరు జిల్లా, నల్లగొల్ల మాది. మోడీ డబ్బులు పడతలేవు. మాది నల్లగొండల నిమ్మూరు గ్రామము, నిమ్మూరు మండలము. మాకు పడతలేవు, ఎక్కడ పోయినా పడతలేవు సంవత్సరం నుంచి. చెప్పమ్మా. మాకు డబ్బులు పడే విధంగా చూడాలి. మోడీ డబ్బులు అసలు పడతానే లేవు మాకు. పిఎం డబ్బులు పడలా, మోడీ డబ్బులు ఒక సంవత్సరం అయిందా చెప్తున్నా. అడిగిపోయి అడిగితే వాళ్ళు చెప్పటం లేదా. 2 ఎకరాలు సార్. ఉయ్యూరులోని సాయి కృప దంత వైద్యశాలలో రోగుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు వెలువడుతున్నాయి. ఒక పన్ను తొలగించడానికి భారీగా 3,000 రూపాయలు వసూలు చేయడంతో పాటు ఆసుపత్రి సిబ్బంది వ్యవహార శైలి కూడా నిర్లక్ష్యంగా ఉందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని డాక్టర్ దృష్టికి తీసుకువెళ్లినా ఎలాంటి స్పందన లేదని చెప్తున్నారు. దీంతో బాధితులు అధికారుల జోక్యం కోరుతున్నారు. ఏం చేయించుకున్నారు? పొన్ను పీకటానికి 3,000. మరి డాక్టర్ గారి దృష్టి అంటే ఇప్పుడు సాయి కృప డెంటల్ డాక్టర్ గారికి చెప్పినా పనిచేసే స్టాఫ్ ని ఏమనరు. ఒక పొన్ను పీకడానికి 3,000 తీసుకుని బయటికి బొమ్మ అంటుంది అంటేనా? అమ్మా మీ పేరేంటమ్మా? రాణి, ఉయ్యూరు. ఓకే అమ్మ, నీ వయసు ఎంత? పన్ను పీకించుకోవడానికి నువ్వు వచ్చావు. నీ పేరు? బాయమ్మ, ఉయ్యూరు. ఓకే. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.